ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమే భారత రాజ్యాంగమని తెలంగాణ జనసమితి అధ్యక్షులు శాసన మండలి సభ్యులు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సూర్యాపేట పౌర ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో 75 ఏళ్ల భారత రాజ్యాంగ గమనం అనే అంశంపై సదస్సు నిర్వహించింది. ఈ సదస్సుకు ప్రొఫెసర్ కోదండరాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత రాజ్యాంగం జీవించే హక్కుతో పాటు అన్ని రకాల స్వేచ్ఛను, రాజకీయ, ఆర్థిక సమానత్వాన్ని ఇచ్చిందని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఏర్పడి 75 ఏళ్ళు పూర్తవుతున్న సమయం ఇది. చాలా కీలకమైన సందర్భంలో ఉన్నాం. ఈ రాజ్యాంగం వాస్తవానికి ఇది స్వాతంత్రోద్యమం నుంచి పుట్టింది. ఆ స్వాతంత్రోద్యమంలో జనించిన విలువలన్నీ కూడా ఇందులో అక్షరబద్ధమైనవి. అట్లాంటి ఒక గొప్ప రాజ్యాంగం ఇది. ఒక విలక్షణమైనటువంటి అంశం ఉంది దీనికి. మొట్టమొదటి విషయం ఏంటంటే, భారత రాజ్యాంగం అనేది మిగతా రాజ్యాంగాల కంటే విరుద్ధం. ఇది అన్ని రాజ్యాంగాలు కేవలం ప్రభుత్వ అధికార పరిధిని నిర్వచిస్తాయి. ఈ రాజ్యాంగం ఆ ఒక్క పని మాత్రమే చేసి ఊరుకోలేదు. ఈ రాజ్యాంగం అనేది భవిష్యత్తులో భారతదేశం ఏ మార్గంలో ప్రయాణించాలి, ఎట్లా అభివృద్ధి చెందాలి అనే అంశం మీద కూడా దృష్టి పెట్టింది. అది చాలా గొప్ప విషయం ఇది. అందుకని ఈ ప్రయత్నం ఎందుకు చేసిండ్రు అంటే, మనం కేవలము ఒక పాలనా యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తే సరిపోదు, అధికారాన్ని ఎట్లా ఉపయోగించాలో కూడా స్పష్టం చేయాలని వాళ్ళు రాజ్యాంగ నిర్మాతలు అనుకున్నారు.